శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ, గాయత్రీమాత తుయిద్దయ, తుల్జాపూర్ భవాని తుయిద్దయ, బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం ఇది. ఈ గవ్వల శాస్త్రాన్ని 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి చూస్తున్నామండి. ఎలా ఉందో చూద్దాం. గవ్వలు మొదటిసారి గవ్వలేసి వారి పేరు మీద, వృషభ రాశి వారి పేరు మీద. వృషభ రాశి వారి జాతకానికి అధిపతి చెప్పాలంటే 6 గవ్వలు పడ్డాయండి. వృషభ రాశి అధిపతే శుక్రుడండి. అందులో రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు శుభయోగం. కానీ వృషభ రాశి వారి జాతకానికి మాత్రం ఆ శ్రీకృష్ణుడు పుట్టిందే రోహిణీ నక్షత్రంలో మేనమామ గండంలో. శాంతి చేయించుకుంటే చాలామందికి మంచిది, కానీ ఆ టైంలో చేసుకోలేదు. అహంకారంతో ఎవరు చాలా వరకు చిక్కులైనవి. అది దేవరహస్యం కాదు, ఇది మనుషుల రహస్యం. 6 గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం ఉంటుందండి. స్త్రీలకు మంచిది చాలా వరకు. కానీ వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం వృషభ రాశి వారి పేరు మీద ఆదాయం ఖర్చులా తిరుగు ఉండదు. ఏదో రకంగా వీరికి ధనం అందుతూనే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి విద్యారంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం వైద్య రంగంలో చదువుకునే వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ దైవ సహకారం కూడా చాలా ఉంటుంది. అనుకున్న పని సాధించే వరకు వదిలిపెట్టరు. ముఖ్యంగా స్త్రీ విషయంలో మాత్రం చూడాలంటే కొద్ది వరకు పురుషులకు బలహీనత ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా పురుషుల బలహీనత ఉంటుంది. ఆకర్షణతో పడిపోయి వారి కెరీర్ని పాడు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే తిరుగు ఉండదండి వీరి పేరు మీద. ముఖ్యంగా 6వ తేదీలో పుట్టిన వారు కావచ్చు, 15వ తేదీలో పుట్టిన వారు కావచ్చు, లేదా 24వ తేదీలో పుట్టిన వారు కావచ్చు. ఆ తేదీలో పుట్టి శుక్రవారం కలిసిన రోజు అన్న వారికి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వివాహ బలం గురించి చెప్పాలంటే మాత్రం ఆ మహాలక్ష్మికి పూజ చేయాలి, చాలా మంచిది. ఇప్పుడు సంతాన బలానికి చూడాలంటే మాత్రం సంతాన లక్ష్మికి పూజ చేయాలి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. వృషభ రాశి వారి పేరు మీద ఇప్పటి వరకు అయితే 6 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చాలా శుభయోగం. చంద్రమహార దశ ఇటుపోయి ఇంతవరకు అయితే మాత్రం నీచ స్థానంలో ఏ గవ్వలు పడలేదు. చాలా చంద్రమహార దశ చాలా శుభయోగం పడ్డది. చంద్రమహార దశ ఆలోచన ఉంటే తల్లి ప్రేమ కారకూడండి. చంద్రమహార దశ అంటే తల్లి సహకారం ఉంటుంది, లేదా స్త్రీ సహకారం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్దల ప్రభావం ఎక్కువ ఉంటుంది, వీరికి స్త్రీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే ఏ వ్యాపారం చేసినా కలిసి ఉంటుంది. అందులో ధనధాన్య వ్యాపారం, తెలుపు వర్ణ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. తెలుపు వర్ణ వ్యాపారం అంటే మాత్రం మెయిన్గా మాత్రం రైస్, అదొకటి. రెండవది చూడాలంటే మాత్రం పత్తి. మూడవది చూడాలంటే వీరి జాతకంలో వెండి. ఇవన్నీ తెలుపు వర్ణంలో ఉంటాయి కాబట్టి చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సముద్రయానంలో వ్యాపారం చేసేవారికి చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. మత్స్య కార్మికులకు, మత్స్య వ్యాపారం చేసేవారికి చాలా లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో చెప్పాలంటే మాత్రం ఉద్యోగ విషయంలో సరి సమాన యోగం ఉంటుందండి. నష్టం ఉండదు, లాభం ఉండదు. కానీ చంద్రస్థానం ప్రకారం కానీ గౌరవప్రదమైన గుణం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో దీర్ఘకాలికంగా చికాకులు ఉన్నవారికి ఈ వృషభ రాశి వారికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శివుడికి పూజ చేయాలి. సోమవారం అనుకూలం. ఇంకోటి ఇదే ఈ వృషభ రాశిలో చూడాలంటే మాత్రం మేషరాశి వారితో జాగ్రత్తగా ఉండాలి. అంటే వారు వీరికి శత్రువులు కాదు, వీరు వారి శత్రువులు కాదు. కానీ గ్రహాలు బాగలేవు. వారి గ్రహాలు వీరి గ్రహాలకు పడదు కాబట్టి మేషరాశి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ప్రజెంట్ ఇప్పటివరకు 8 గవ్వలు పడ్డాయి వారికి. ఏడు గవ్వలు పడ్డాయండి. 7 గవ్వలు పడ్డాయి. బేస్ సంఖ్య వీరి జాతకానికి శుక్రుడికి కేతువు 6వ సంఖ్య అంటే శుక్రుడు అండి. 2వ సంఖ్య అంటే చంద్రుడు అండి. 7వ సంఖ్య అంటే కేతువు అండి. ఈ గ్రహాలకు ఎటువంటి దోషం లేదు. చంద్రుడికి మిత్రుడు కేతువు, అలాగే శుక్రుడికి మిత్రుడు చంద్రుడు. ఈయన మధ్యస్థానం. ఎటుపోయి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం
99% చాలా వరకు శుభయోగం ఉన్నది. మొత్తం గవ్వలు చూస్తే మాత్రం 2, 8, 8, 6, 2, 8 ఈ 7 15 గవ్వలు. 15 గవ్వలంటే 1+6 1+5 6 అవుతుందండి. 1వ సంఖ్య సూర్యుడికి సంబంధించింది. అంటే రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా వరకు వారు కరెక్ట్ ప్రతిపక్షం వారు కావచ్చు, అధికార పక్షం వాళ్ళు కావచ్చు, మామూలు వాళ్ళు కూడా కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి తొందరగా మాత్రం కోపం రాదు. 10 మంది కూడా 10 మంది కలిసి వీరికి పెట్టాలని ఇబ్బందులు పెడితేనే కోపం వస్తుంది తప్ప తొందరగా మాత్రం కోపం రాదు. ఆరోగ్య రంగం సంబంధించిన వారు ఎవరైనా కావచ్చు, వారు స్వీపర్ నుంచి పడితే వారు ప్రొఫెసర్ వరకు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మొత్తం సంఖ్య లెక్క పెడితే 6 గవ్వలు వస్తున్నాయి. 6 సంఖ్య వస్తుందండి వీరికి. ఎటుపోయి వీరికి శుభయోగం ఉన్నది. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవతకు పూజ చేయాలి. 2వది శివుడికి పూజ చేయాలి. 3వది మాత్రం విష్ణు మహాలక్ష్మికి పూజ చేయాలి. వీలైతే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసి రావటం, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి రావటం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. శుభం భూయత్.